హలో అండి. నమస్తేనండి. ఈరోజు మనం 4 బిహెచ్‌కే డూప్లెక్స్ హౌస్ తీసుకురావడం జరిగిందండి. ఇదొచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. గ్రౌండ్ ఫ్లోర్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పూర్తిగా పార్కింగ్ ఏరియాకి వదిలిపెట్టడం జరిగిందండి. అండ్ అదే విధంగా ఒక వాచ్‌మెన్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇదొచ్చేసి వాచ్‌మెన్ రూమ్ అండి. మనం చూస్తున్నది. ఇదొచ్చేసి జీ+2 డూప్లెక్స్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్‌కి వదిలేయడం జరిగిందండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసరికి డూప్లెక్స్ అండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఇదొచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్‌లోకి వెళ్ళినాక ఇదొచ్చేసి హాల్ అండి. హాల్ వచ్చేసి చాలా స్పేసియస్‌గా ఉందండి. మనం చూస్తున్నది ఇది హాల్ అండి. అండ్ స్ట్రెయిట్‌గా వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ ఏరియా. అండ్ ఇదొచ్చేసి కిచెన్ ఏరియా అండి. హాల్ వచ్చేసి చాలా బాగుంటుందండి. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఫస్ట్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్‌కు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూడండి. అండ్ ఇదొచ్చేసి పూజ గదండి. అండ్ ఇదొచ్చేసి చిన్న బాల్కనీ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్‌లో. అండ్ ఇదొచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనం చూస్తున్నది. ఓపెన్ కిచెన్‌కి రైట్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వాష్ ఏరియా అండి ఫస్ట్ ఫ్లోర్‌లో. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్‌లో చూసినట్లయితే 3 బెడ్రూమ్స్ ఉంటాయండి. చాలా స్పేసియస్ బెడ్రూమ్స్ ఉంటాయండి. 3 బెడ్రూమ్స్‌కు వచ్చేసి ప్రతి బెడ్రూమ్‌కు అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటదండి. ఇదొచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నదొచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత స్పేసియస్‌గా ఉన్నదో. దీనికొచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంటదండి. ఇదొచ్చేసి ఈ లొకేషన్ వచ్చేసి ఎక్కడున్నదంటే నాగోల్‌లోని బండ్లగూడలో ఉందండి. ఇదొచ్చి భాష్యం స్కూల్‌కు నియర్ బై అండ్ వసంత విహార్ ఫంక్షన్ హాల్‌కి నియర్ బై ఉంటదండి. ఇదొచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. చూస్తున్నారు గదా! ఈ థర్డ్ బెడ్రూమ్‌కు అండ్ బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఇక్కడి నుంచెల్లి వ్యూ చూస్తున్నారు గదండీ! బాల్కనీ ఇవ్వడం. ఇది బాల్కనీ స్పేస్ అండి. ఇదొచ్చేసి థర్డ్ బెడ్రూమ్. ఇదొచ్చేసి ఫోర్త్ బెడ్రూమ్ అండి. ఫోర్త్ బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్‌రూమ్ అండి. మనం చూస్తున్నది అటాచ్డ్ వాష్‌రూమ్. దీని ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. నెగోషియబులేనండి. అండ్ ఫోర్త్ బెడ్రూమ్‌కొచ్చేసి బాల్కనీ ఉంటదండి. చూడండి. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక బాల్కనీ ఉంటదండి. సెకండ్ ఫ్లోర్‌లో వచ్చేసి 2 బాల్కనీస్ ఉంటాయండి. అండ్ దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఫ్యూచర్‌లో మీరు లిఫ్ట్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు.